సామాన్యంగా కొంతమంది మనుషులు అంటారు, నేను ఎవరికీ నమస్కారం చేయను, దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాను. కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా దేవునికే నమస్కారం చేస్తాను, దేవునికే తల వంచుతాను. నేను నా తల సామాన్యమైనటువంటి తల కాదు, ఇది దేవునికే వంచాలి, ఇతరులు ఎదుట వంచకూడదు. అందుకు నేను ప్రశ్నిస్తూ ఒక ఆయన, అట్లయితే ఎవరికూ తల వంచను అని అంటావు కదా నాయనా, ప్రతి నెల నీవు మంగళవాని ముందు తల వంచుతావు కదా, పర్వాలేదా? డైరెక్ట్ దేవునికే తల వంచుతావా? మంగళవాని ముందు ప్రతి నెల వంచుతావు? అది వంచిన తల ఇట్లా ఎట్లు చెప్తే అట్లా వంచాలి. ఈ అమాయకత్వం వద్దు. ఇంకోటి, మూర్ఖనికి నూర్కాల ಹೇಳಿದರು గోర్కల్ల ಮೇಲೆ మಳೆ సురిదంత సర్వజ్ఞ. అవనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏదో పట్టింపులు, పట్టిన కుందేటికి గుడే కాడంట. అదే పట్టుదల, అదే 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 దాన్ని విడిచిపెట్టాలి, ఆలోచించేయాలి. ఒక రాజు దగ్గర మంత్రి ఉన్నాడు. రాజు ప్రతినిత్యం ఉదయం లేచి తల్లికి తండ్రికి నమస్కారం చేసేవాడు. తర్వాత మహాత్ములను పిలిపించుకుని వాళ్ళకి నమస్కారం చేసేవాడు, లేదా మహాత్ముల దగ్గరకు పోయి నమస్కారం చేసేవాడు. మంత్రి ఇప్పుడు చెప్తే కదా, డైరెక్ట్ గా తల దేవుని దగ్గరే వంచల్లా, ఆ టైప్కి సంబంధించినటువంటి వాడు. రాజును చూస్తాడు ప్రతిదినము. ఏమిటి మహారాజా, ఇది పెద్ద రాజు, పెద్ద స్థానం ఉంది మీకు, ఇటువంటి ఉత్తమమైనటువంటి పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి మీరు అల్పులైనటువంటి మానవులకు కాళ్ళకు నమస్కారం చేయడం ఎంత హీనంగా కనబడుతుంది, అసహ్యంగా ఉంది మహారాజా. మీ తల ఆ రీతిగా వంచకూడదు ఇతరుల ఎదుట అని అంటాడు. తల్లి ఎదుట కాని, తండ్రి ఎదుట కాని, మహాత్ముల ఎదుట కాని వంచకూడదు తల. ఇది వింటాడు మహారాజు. సరే, అప్పటికి ఊరుకుంటాడు. ఒక 3 నెలలు 6 నెలలు పోయిన తర్వాత అధికారులంతా పిలిపిస్తాడు, మంత్రిని పిలిపిస్తాడు. పిలిపించి కొన్ని జంతువుల తలలు ఇస్తాడు. దీన్నంతా మీరు బజార్లో పోయి అమ్ముకోరావాలి, అధికారులకు పని ఇది, అమ్ముకోరావాలి అంటాడు. మంత్రిని పిలిపిస్తాడు. అప్పుడే మరణశిక్షకు లోబడి చనిపోయినటువంటి ఒక వ్యక్తి శవాన్ని తెప్పించి తల నరికిస్తాడు. నరికించి మంత్రికి ఇస్తాడు. దీన్ని తీసుకుపోయి బజార్లో అమ్ముకోరమ్మంటాడు. ఏం రాజా, నాకు ఇటువంటి పని అంటాడు. ఆజ్ఞ ఇది, దీన్ని ధిక్కరిస్తే శిక్ష విధిస్తాను అని అంటాడు. విధి లేక అందరూ పోతారు, ఈ అధికారులు మంత్రి అందరూ పోతారు. బజార్లో లైన్ కూర్చుంటారు. జంతువుల తలలు క్షణాల మీద ఖర్చు అయిపోతాయి, మనిషి తల ఎవడుకుంటాడు. వీళ్ళంతా పోయి ఆ తెచ్చినటువంటి డబ్బును రాజుకి ఇచ్చేస్తారు. మంత్రి ఇంకా రాలేదంటే ఇంకా రాలేదు, ఆయన గిరాకీ యాద తగలేదు అంటారు. ఇంకా అట్లే కూర్చున్నాడు, యాద తగలేదు. 4, 5, 6, 7 గంటల ఇంకా రాలేదు. 8 గంటలు వెనుదిరిగి వస్తాడు. వెనుదిరిగి వచ్చి ఆ తలతోనే వచ్చింటాడు పట్టుకొని. ఏమయ్యా, తల అమ్ముకురాలేదా అంటాడు. లేదు రాజా, ఈ పొద్దు నుంచి చూస్తే ఎవడు తీసుకుంటాడు ఈ తల, జంతువుల తల క్షణాల్లో తీసుకుపోయి ఈ తల ఎవడు ముట్టుకోడు, అసహించుకుంటున్నారు. అప్పుడు రాజు అంటాడు, ఓహో, ఇది సామాన్య మనిషి, సామాన్య మానవుని యొక్క తలని అసహించుకుంటున్నారా అని అంటాడు. అదేం కాదు మహారాజా, ఎటువంటి వారి తలనైనా తీసుకునేదానికి జనులు అసహించుకుంటారు, ఇష్టపడరు అంటాడు. నేను రాజు, నేను నా తలైనా తీసుకోరా అని అడుగుతాడు. మీ తల కూడా తీసుకోరు మహారాజా, ఎవడు తీసుకోడు. అయితే సామాన్య మనిషి యొక్క తలను కొనరు, మహారాజునైన నా తలను కొనరు, మహామంత్రి అయిన నీ తలను కొనరు, మనిషి యొక్క తలను ఎవరు కొనరు కదా అని అంటాడు. ఎవరు కొనరు మహారాజా. మంత్రి, ఇంత పనికిరానటువంటి ఈ తల మహాత్ముల ముందు, జన్మనిచ్చిన తల్లి ముందు, పెంచి పోషించిన తండ్రి ముందు వంచితే ఎందుకయ్యా అసహించుకుంటావు? పనికిరాని తల ఇది, విలువ లేదు దీనికి. ఈ శ్వాస పోతే దీనికి విలువే లేదు. ఇటువంటి అసహ్యమైనటువంటి పనికిరానటువంటి ఈ తలను, పనికిరాని ఈ తలను మహాత్ముల ముందు వంచితే ఎందుకు బాధపడతావు? మనిషి రూపాన్ని చూసి భ్రమించకూడదు, ఆస్తి అంతస్తులను చూసి భ్రమించకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి గుణములను, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి గుణములను మనము చూడాలి. ఆ గుణములను చూసి వాళ్ళ ముందు మోకరిల్తాం. తప్పేముందయ్యా?